హల్లా గైస్ వీడికైతే డ్యామేజ్ పడితేనే నేనైతే రష్ చేసేసాను. వీడికైతే పర్ఫెక్ట్‌గా హెడ్ షాట్ కొట్టయితే నాకైతే చేసేసాం. వీళ్ళ టీమేట్ అయితే ఎనవాళ్ళుండే వాడికైతే ఫుల్ డ్యామేజ్ కొట్టాడు. వీడికి కూడా కవర్ తీసుకొని అయితే నాకైతే చేసేసారు. ఇద్దరు నాక్ చేశాను కదా గైస్. వాడైతే ఇంకొకడు వచ్చి కిల్ చేసేసాడు గైస్. వాడికైతే నేనైతే బాడీ షాట్లు కొట్టే నాకైతే చేసేసాను నేను. ఇంకా ఎవరైనా ఉన్నారేమోనని చూస్తుంటే వీళ్ళ టీమేట్ ఉన్నాడు కదా గైస్. ఇద్దరిని కొట్టారు. కిల్ చోర్ చేసినోడు కాకుండా ఇంకా ఇద్దరు ఉంటారుగా. వాళ్ళ టీమేట్ అయితే అక్కడ దిల్లీలో అయితే రివైవ్ ఇస్తున్నాడు గైస్. నేనైతే అక్కడికి వెళ్ళేపటికి వాడైతే రివైవ్ కూడా ఇచ్చేసాడు గైస్. వీడైతే వీళ్ళ టీమేట్ అయితే నాకైతే చేసేసి ఫుల్ కిల్ కూడా చేసేసారు. పైకి చూస్తే గైస్ వీళ్ళ టీమేట్స్ ఇద్దరు దిగుతున్నారు. వాడికైతే చాలా బుల్లెట్లు కొట్టాను కానీ ఒక బుల్లెట్ తగిలింది. నెక్స్ట్ ఉంటాడు కదా గైస్. వీడినైతే ఫుల్ కిల్ కూడా చేసేసాను నేను. తర్వాత పైకైతే వచ్చాడు గైస్. వీడైతే మెడికిట్ వేసుకుంటున్నాడు. 2 బుల్లెట్లు కొట్టాను నేను. వీడి మీదకైతే రష్ అయితే చేసేద్దాం మనం. వీడి మీదకి రష్ చేసే గ్యాప్‌లో నేనైతే కింద పడిపోయాను గైస్. కింద పడిపోతే చూడండి ఒకసారి మీరే కింద పడిపోయాను. మళ్ళీ ఎనకమాల నుండి పైకొచ్చేసాను గైస్. దొంగతనంగా ఎనకమాల నుండి ఎళ్లి కొట్టేద్దామని వచ్చాను గైస్. వీడైతే నేనైతే లేడు వెళ్ళిపోయిండనుకోని వాడైతే అటు ఎళ్తున్నాడు. 3 బుల్లెట్లయితే కొట్టాను. ఉట్టిపేకరతో చాలా డ్యామేజ్ అయితే పడుతుంది. వీడిని కొట్టే గ్యాప్‌లో వాళ్ళ టీమేట్ అయితే వచ్చేసి నాకైతే డ్యామేజ్ అయితే కొట్టేశాడు. గ్లోవాల్ వేసుకొని వాళ్ళ టీమేట్‌కి అయితే పర్ఫెక్ట్‌గా హెడ్ షాట్ అయితే కొట్టేశాను నేను. వీడి మీదకైతే రష్ చేశాను. ఎందుకంటే వీళ్ళ టీమేట్ ఉన్నాడు కదా. ఫైనల్లీ టీమ్ వైప్ ఔట్.